నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో రసాయనాల టన్నెల్ ఏర్పాటు. కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టిందన్న మంత్రి మల్లారెడ్డి. బాలానగర్లో లాక్డౌన్ అమలును పరిశీలించిన సిపి సజ్జనార్. జీడిమెట్ల పిఎస్లో అధికారులతో సిపి సమీక్ష సమావేశం. నల్గొండ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా నేల కొరిగిన పంట, తీవ్ర ఆవేదనలో రైతులు. వనపర్తి జిల్లా కొత్తకోటలో రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న ప్రజలు. నిబంధనల ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆగ్రహం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హాట్స్పాట్ కేంద్రాల గుర్తింపుపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల కోసం చేస్తున్న ఏర్పాట్లని వివరించారు. కమిషనర్ మహేష్ భగవత్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కరోనా ఉధృతి నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెలకొన్న పరిస్థితులపై మనకు వివరించేందుకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ మన కమిషనరేట్లో కొన్ని ఎక్కువ కేసెస్ ఎక్కడ నమోదైంది, అది 3 ఏరియా. ఒకటి అది మౌలాలి, తర్వాత బాలాపూర్, తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్. సో ఆ ఏరియాలో కొంచెం గస్తీ మనం ఇప్పుడు పెంచాము. అక్కడ ఈవెన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. అక్కడ డ్రోన్ కెమెరా సాయంతో కూడా అనౌన్స్ చేయడం జరిగినాయి. అక్కడ అది బ్యారికేడింగ్ కొంచెం ఎక్కువ పెడుతున్నారు. రాత్రి గస్తీ అదనపు ఉంటుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా ఇంటింటికి సర్వే చేస్తారు. ఎవరికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్లీ 108 అంబులెన్స్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఈ లాక్డౌన్ ఉల్లంఘించి ఎవరైనా అది బయట వస్తే పక్కా వాళ్ళ మీద చర్య ఉంటుంది. మాత్రం ఇదే ఏరియాలో ఎవరు ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం ఎవరు పని చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు పక్కా వాళ్ళ డ్యూటీ చేయొచ్చు. వాళ్ళ ఎసెన్షియల్ సర్వీస్ సంబంధి పాస్ పక్కా మనం ఇవ్వడం జరిగినాయి. అదర్ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది వాళ్ళకి. ఆ ఐ కార్డు చూపెట్టి చాలు, వాళ్ళని పక్క మనం హెల్ప్ చేస్తాం. ఎవరు మాత్రం ఈ లాక్డౌన్ ఉల్లంఘిస్తున్నారు ఈ ఏరియాలో వాళ్ళ మీద పక్క చట్ట ప్రకారంగా సెక్షన్ 188 ఐపీసీ కింద అది శిక్ష పడుతుంది. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో పాలు కానీ పేపర్లు కానీ అన్ని కూరగాయలు కానీ ప్రభుత్వం తరఫున సరఫరా చేస్తామంటున్నారు. ఈ వీటికి ప్రజలు తమ రెగ్యులర్ వాళ్ళని అలౌ చేస్తారా, లేకపోతే గవర్నమెంట్కి వేరే ఏమన్నా రిక్వెస్ట్? దాని సంబంధి ఇంకా అది పక్కా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న హెల్త్ ఆఫీసర్, మా ఆఫీసర్ అక్కడ మీటింగ్ చేస్తున్నారు. సో ఈ కంటైన్మెంట్ ఏరియాలో అలాంటి ఏమైనా ఫెసిలిటీస్ అని ఇంటింటికి ఇవ్వాలా అని దానికి సంబంధి మన అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా చెప్తారు మరి మనం పక్క ఫాలో చేస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఇలాంటి చర్యలు చేపట్టామని కమిషనర్ మహేష్ భగవత్ తెలుపుతున్నారు. కెమెరామెన్ రవితో అరవింద్, V3 న్యూస్. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, నాయకులు కృషి చేస్తున్నారు. వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రైతు బజార్లను, కూరగాయల మార్కెట్లను మైదానాలకు తరలించి డిస్ఇన్ఫెక్టెంట్ టనల్ ఏర్పాటు చేస్తున్నారు. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన రసాయనాల టన్నెల్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కరోనాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యల్లో బ్యాక్టీరియా, వైరస్లను నశింపజేసే రసాయనాలు వెదజల్లే టన్నెల్లో వ్యవసాయ మార్కెట్లో ప్రారంభించామని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున
మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన మోండా మార్కెట్లో ప్రతి రైతు కూలీలు కానీ రైతులు కానీ కొనుగోలుదారులు కానీ ఎవరైనా మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు తప్పకుండా వాళ్ళ శానిటైజేషన్ చేసుకొని ఈ ఎక్విప్మెంట్ తోటి దీంట్లో చేసుకొని వీళ్ళందరూ కూడా వస్తే, ఎందుకంటే ఈ కరోనా వ్యాధి అనేది చాలా డేంజర్ వ్యాధి, కనిపించని వ్యాధి, మాయ వ్యాధి, దానికి మందు లేని వ్యాధి. కాబట్టి మనమందరం కూడా ప్రతి రైతు కూలీలు కానీ రైతులు కానీ ప్రతి కొనుగోలుదారు కానీ అందరం కూడా జాగ్రత్త వహించాలని ముందు జాగ్రత్తతోటి మన తెలంగాణ గవర్నమెంట్ మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఇటువంటి శానిటైజేషన్ మిషన్లు అన్నీ కూడా ప్రతి మార్కెట్కు పెట్టుకున్నాడు. ఇది మొదటిసారి మన తెలంగాణలోనే ఫస్ట్ మిషను. అన్ని మార్కెట్లలో కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన నిరంజన్ రెడ్డి గారు మన మార్కెట్ శాఖ మంత్రి వర్గీయులు వ్యవసాయ మంత్రి వర్గీయులు కూడా వచ్చేది ఉండే రాలేకపోయినారు. ఏది ఏమైనా కరోనా వ్యాధి అనేది మందు లేదు. అందరికీ ఒకటే మనవి, ఈ కరోనా పారిపోవాలంటే మనం అందరం కూడా ఇంట్లోనే ఉండాలి, మనం అందరం కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి దయచేసి అందరం కూడా ఈ కరోనా వ్యాధిని ఇంట్లోనే ఉండి దానికి తగిన మందు ఇంట్లోనే ఉండి మనం అందరం కూడా దాన్ని పారదోవాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ ఇప్పుడు సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో సాధారణ దినాలలో 10,000 మంది ఇక్కడికి వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్కి 5,000 నుంచి 6,000 మంది వస్తున్నారు. ఒక్క టెర్మినల్ సరిపోతుంది అంటారు, రెండోది కూడా ఏమైనా ఆలోచిస్తున్నారు? ఇప్పుడైతే ఈ టెర్మినల్ మొట్టమొదటిసారి టెర్మినల్ తెలంగాణలో ఫస్ట్ టెర్మినల్. సైబరాబాద్ బాలనగర్ జోన్లో లాక్డౌన్ అమలు తీరును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జగద్గిర్గుట్ట, గాజుల రామారం, జీడిమెట్ల, బాలనగర్ ప్రాంతాలను పరిశీలించిన సిపి రోడ్లపైకి వచ్చిన వాహనదారులను అడ్డుకొని వివరాలు ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించిన సిపి అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. అనంతరం సిపి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ను సందర్శించి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్హెచ్ఓలు వహీదుద్దీన్, బాలరాజ్, గంగారెడ్డి కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి అవగాహన కల్పించారు. వైరస్ వ్యాప్తి నివారణ, స్వీయ నిర్బంధం వంటి అంశాలను వీడియోలుగా చిత్రీకరించి అవగాహన కల్పించారు. దేశదళం సిఆర్పీఎఫ్ ఈ సందేశం వినిపిస్తోంది. సోషల్ డిస్టెన్స్ పాటించండి, కరోనాని జయించండి. చేతుల్ని సబ్బుతోటి
పదే పదే కడగండి, శానిటైజ్ చేయండి, అందరికీ చెప్పండి. మీరు షేక్ హ్యాండ్ చేయకండి, కరోనా నుంచి కాపాడుకోండి. మన దేశదళం CRPF ఈ సందేశం వినిపిస్తోంది. కరోనా ప్రభావంతో దేశమంతా వణికే, ఎప్పుడు ముఖానికి మాస్క్ ధరించండి. అందరము ఆలోచించి కరోనాని జయించాలి. మన దేశదళం CRPF ఈ సందేశం వినిపిస్తోంది. ప్రధానమంత్రి గారు ఈ సందేశం ఇచ్చారు. లాక్డౌన్ ఉన్నంత కాలం ఇంట్లోనే ఉండాలి. ఈ నియమాన్ని పాటించండి, అజ్ఞానాన్ని వదిలేయండి. మన దేశదళం CRPF ఈ సందేశం వినిపిస్తోంది. మనమందరం ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటాం, కుశలంగా మనం ఉండాలి, అదేరా జీవితం. ఓ భారతీయులారా నడుం కట్టండి, మహామారిని ఓడించండి. మన దేశదళం CRPF ఈ సందేశం వినిపిస్తోంది. మన దేశదళం CRPF ఈ సందేశం వినిపిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మీడియా ప్రతినిధులకు 200 మందికి సంతోష్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు శానిటైజర్లు, మాస్కులు, తర్వాత హ్యాండ్ వాష్లు, సబ్బులు మనకు ఇవ్వడానికి ముందుకొచ్చిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మన సంతోష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారికి, ఎమ్మెల్సీ శంకరాజు గారికి, అట్లనే మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, కూడా కౌన్సిలర్స్ మన అన్న కృష్ణ గారికి, మిగతా నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన్సూరాబాద్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ కోసనం ధనలక్ష్మి వెంకటరెడ్డి లెక్చరర్స్ కాలనీలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మనం ప్రధానమంత్రి మోడీ గారైతే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే ఆదేశాల మేరకు మరి ఈ కరోనా మహమ్మారిని దూరం ఉంచాలంటే, మన దరిదాపుల్లో చేరకుండా ఉండాలంటే మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి అలాగే ఈ లాక్డౌన్ క్రమాన్ని పాటించాలి. ప్రజలందరూ ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళొద్దు. మరి దీనికి మందులు లేవు. దీనికి మందల్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే, లాక్డౌన్లో పాటించడమే. మరి అలాంటి వేళ కడు పేదలే కానీ, మరి వలస కూలీలకే కానీ, మరి వారికి జీవనోపాధి లేనటువంటి వారికి, మరి వారికి భోజన సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మా డివిజన్ అధ్యక్షురాలు ధనలక్ష్మి కోసనం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు బ్రాహ్మణులకు 100 మంది బ్రాహ్మణులకు 5 కిలోల బియ్యము, రేషన్ సరుకులన్నీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే లెక్చరర్స్ కాలనీ శానిటేషన్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి కార్యక్రమం చేసినందుకు వారిని అభినందిస్తూ, మరి అలాగే మా టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం రోజు ఎవరైతే భోజనానికి లేదో, ఆకలికి ఎవరైతే మేము అలమటిస్తున్నామన్నామో వారికి అన్నం కానీ, మరి అన్నం పొట్లాలు కానీ, బియ్యం కానీ, రేషన్ కానీ సప్లై చేస్తున్నాం ప్రతినిత్యం వారితో ఉండి. మరి ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే కేటీఆర్ గారి ఆదేశానుసారం, మరి ప్రాంత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవన్నీ మా టీఆర్ఎస్ కార్యకర్తలందరం చేస్తున్నాం.
మరి తప్పగా ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం మేమందరం ఉండి పనిచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి ఎక్కువ మంది పాల్గొనకుండా మేము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మా డివిజన్ అధ్యక్షులే కానీ, ఇక్కడ డివిజన్ కమిటీ మెంబర్ రమణారెడ్డి కానీ, మిగతా కార్యకర్తలు, లేడీస్ కార్యకర్తలు కానీ దీంట్లో పాల్పంచుకొని వారి సేవా సహాయం అందించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. తప్పగా మేమందరం ఎవరైతే ఆకలితో ఉన్నారో మా ఫోన్ నంబర్లకు కాల్ చేసి ఇచ్చినట్టయితే వారికి తప్పగా వెంటనే సరుకులను కానీ, రేషన్ బియ్యమే కానీ, నిత్యావసరం కానీ సప్లై చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు రోజువారీ కూలీలకు సుమారుగా 10,000 మందికి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న మీర్పేట్ పోలీస్ సిబ్బందికి మరియు మీడియా ప్రతినిధులకు సరుకులు పంపిణీ చేశారు. హోంగార్డులకే కానీ, గత నెల రోజుల నుంచి పనిచేస్తున్న ఎస్పీఓలకే కానీ, ఎవరి కుటుంబాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నెల రోజుల నుంచి, వాళ్ళకు ఒక 25 మందికి సిఐ గారి ద్వారా మేము సాయం చేయబడుతున్నది. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలితో కూడిన భారీ వడగండ్ల వర్షం రైతులను నిండా ముంచింది. 6 కాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి బూడిదలో పోసిన పన్నీరులా అయింది. దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో రైతులు వేసిన వరి, బత్తాయి, మామిడి, పుచ్చకాయ పంట నేలపాలైంది. వ్యవసాయ వృత్తిని నమ్ముకొని జీవితం గడుపుతున్న రైతులకు చావు ఒకటే శరణ్యంగా మారింది. కోత దశలో ఉన్న 85% వరి పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. జమూర్ రవి వర్కాల గ్రామంలో సుమారుగా దాదాపు 100 ఎకరాలుగా వరి పంట వేయడం జరిగింది. ఈ కరెక్ట్గా పంట కోసే టైంకి నిన్న మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి 4 గంటల వరకు వర్షం వడగండ్లతో గాలివానతో రావడంతో ఈ వరి పొలాలు సుమారుగా 50 నుంచి 60 ఎకరాలు మొత్తం నాశనం జరిగింది. ఒక్క గింజ అంటూ ఒక గింజ కూడా వరి నారుకు లేకుండా నేలరాలిపోయింది. కాబట్టి అలాగే ఏంది ఇప్పుడు రైతుకు కరెక్ట్ అన్నం తినే టైంలో మొత్తం మట్టి వచ్చి మనం గిన్నెలో పోసినట్టు అయింది పరిస్థితి రైతుది. కాబట్టి వరి రైతులను ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాన్ని కూడా ఈయన కూడా మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలని, అట్లాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళకి దృష్టికి తీసుకుపోయి రైతులకు మా ఊరు వర్కాల గ్రామ రైతులకు న్యాయం జరిగే విధంగా అందరినీ చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాము. దయచేసి ఈ రైతాంగాన్ని దాదాపు 100 ఎకరాల రైతులు 100 ఎకరాలలో 60 ఎకరాల రైతులు మొత్తం నేలపాలైంది. కాబట్టి 60 ఎకరాల రైతులను ఆదుకొని వీరికి ఎట్లన్నా న్యాయం చేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు జంగారెడ్డి. మేము అకాల వర్షాలకి తీవ్రంగా నష్టపోయినాము. దానికి ఆ పంట నష్టం అనేది బత్తాయి, వరి, పుచ్చ తోటలు, కూరగాయ తోటలు ఇవన్నీ తీవ్రంగా నష్టపోయినాము రాళ్ల వానతోటి. ఇంకా మరి మాకు గవర్నమెంట్ నుంచి ఏ సబ్సిడీలు పొందలేదు. ఇంకా రైతు బంధు స్కీమ్లో గినా ఏమాత్రం చాలా మందికి రాలేదు. అట్లా రాకుండా మా సొంత డబ్బులతోటి మేము వ్యవసాయం చేసుకుంటే మా గవర్నమెంట్ డ్రిప్ కానీ మల్చింగ్ కానీ ఏమాత్రం రైతు ఇవ్వకుండా సొంతం డబ్బులు పెట్టి వ్యవసాయం చేసుకున్నాము. కరువు కాలంలో ఇట్లాంటి పరిస్థితిలో ఇంత ఘోరంగా మేము నష్టపోయినాము. దీని గురించి గవర్నమెంట్ దాన్ని
ఆలోచన చేసి రైతులకు నష్టపరిహారం కట్టాలి, మరియు రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. రాని పక్షంలో రైతులకి తీవ్రమైన నష్టాలలో ఉన్నాము. దాని గురించి మేము గవర్నమెంట్ని కానీ కోరుతున్నాము. ముఖ్యంగా మాకు మార్కెటింగ్కి చాలా ఇబ్బంది ఉంది. నేను పుచ్చకాయలు అమ్మినా సార్, పుచ్చకాయలు అమ్మితే ఏనైనా రోడ్ల మీద పెడితే ఎవరు చూడు నీకు అధికారం ఉందా అమ్మనిక, నీకు ఏమన్నా పాసులు ఉన్నాయా, అది నన్ను బెదిరేయడము. ఇక అట్లయినా మేము అదో ఇదో ఇబ్బంది పడి సరే అమ్ముకున్నాం. అది నేను ఒక్కని మాత్రమే అమ్మగలిగిన, చాలా మంది తోటల మీదనే వదిలిపెట్టుకున్నారు. కానీ ఇలాంటివి ఉన్నాయి. బతాయికి వస్తే మొత్తం తీవ్రమైన నష్టం. అసలు ఈ బతాయి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి? వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతుండటంపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అమరచింతకు వెళ్తుండగా మార్గం మధ్యంలో కొత్తకోట పట్టణంలో కర్నూలు రహదారి, ఆంధ్రా బ్యాంక్, మదనపూర్ రోడ్లో తెరచిన షాపులను మోయించి వాహనదారులను ఆపి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు విరుద్ధంగా ఎవరు బయటకు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే పర్యటించి లాక్డౌన్ను అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో వేరే దేశాల నుండి వచ్చిన 1032 మందిని గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్లో ఉంచినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 4000 మంది వలస కార్మికులను గుర్తించి నిత్యావసర సరుకులు మరియు వసతులపై ఏర్పాట్లు చేశామని తెలిపారు. బ్లూ క్లోత్స్, పెట్రోల్ కార్ సిబ్బంది, రిసెప్షన్ మరియు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, రోడ్లపై వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. లాక్డౌన్ కొనసాగుతుంది. మార్నింగ్ 7 o'clock నుంచి 6 o'clock వరకు ఓన్లీ ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్, కిరాణా షాప్స్ లేదంటే వెజిటబుల్ ఫ్రూట్స్ కొనడానికి కానీ లేదంటే మెడిసిన్స్ కొనడానికి కానీ ఓన్లీ అలో చేస్తున్నాం. మిగతా నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ స్టాప్ చేయడం జరిగింది. అట్లానే ఈవినింగ్ 7 o'clock తర్వాత ఓన్లీ హాస్పిటల్స్ అండ్ మెడికల్ షాప్స్ ఓపెన్ ఉంటుంది, వేరే ఏం కూడా ఓపెన్ ఉండదు. సో జిల్లాలో మనము 4 చెక్ పోస్ట్ పెట్టాము. ఈ 4 చెక్ పోస్ట్లో 24 hours మన పోలీస్ సిబ్బంది ఉంది. వచ్చే అన్ని వెహికల్స్ని చెక్ చేసి ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ వెహికల్స్ని మనము అలో చేయడం జరుగుతుంది. అట్లనే అన్ని ప్లేసెస్లో మండలంలో కానీ టౌన్స్లో కానీ మనకు 24 hours పెట్రోలింగ్, అట్లనే 2-wheeler బైక్ పెట్రోలింగ్ టీమ్ ఇది కూడా పెట్టడం జరిగింది. అట్లనే మన జిల్లాలో ఉన్న అరౌండ్ 1032 పీపుల్ని మనం ఇప్పటివరకు హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. ఈ హోమ్ క్వారంటైన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ జియో ట్యాగ్ చేసి వాళ్ళు కూడా మనం రెగ్యులర్గా చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే ఐసోలేషన్ వార్డ్స్, క్వారంటైన్ సెంటర్స్ మన జిల్లాలో 4 ఉన్నాయి. ఈ 4 కూడా దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సెంటర్స్కి సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే వేరే ఈ కొన్ని పీపుల్ ఢిల్లీ, నిజాముద్దీన్ వర్కర్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా మనం 4 ఐడెంటిఫై చేస్తాం. ఈ 4 ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ పాఠశాలను పరిశీలించారు.
మంథని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ పాఠశాలల యందు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఐసోలేషన్ వార్డు కోసం చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు ఈ రాష్ట్రంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, ఎలాంటి కొరత లేకుండా మందులు కావచ్చు, ఇతరతర మాస్కులు కావచ్చు, గ్లౌజెస్ కావచ్చు, అన్నీ కూడా సమకూర్చుకొని ఉన్నాం. ప్రజలను కాపాడుకునే బాధ్యత మా పైన ఉన్నది. మా వృత్తి ధర్మాన్ని 100% నిర్వహిస్తా ఉన్నామని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించిన విషయాలను మనం చూస్తే 100% కళ్ళకద్దినట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ ఏదో చెదురుమదురు సంఘటనలలో చనిపోయిన వాళ్ళు మినహాయిస్తే ఖచ్చితంగా ఐసోలేషన్ వార్డుకు వెళ్లినటువంటి వాళ్ళు చనిపోవడం తక్కువగా మనం చూసినట్టు మనం భావించాల్సిన విషయం మనకు కనబడతా ఉన్నది. ప్రభుత్వ చేతిలోకి అంటే గాంధీ ఆసుపత్రికి హైదరాబాద్లో ఐసోలేషన్ సెంటర్లకు వెళ్ళిన చనిపోయిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నట్టు మనం ఇప్పటివరకు చూసినాం. అదేవిధంగా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ని తయారు చేసి పెట్టినామని ఇప్పటికే మంత్రివర్యులు చెప్పి ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వార్డులను ఏర్పాటు చేసుకుని ఏ విపత్తు రాకుండా చూసుకునే దానిలో భాగంగా మంథనిలో కూడా ఒకటి పూర్తి స్థాయిలో తయారు చేసుకుని పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని పరిశీలించడానికి వాళ్ళ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మేమంతా కూడా చైర్పర్సన్ గారితో రావడం జరిగింది. కలెక్టర్ గారు, జిల్లాలో పోలీస్ కమిషనర్ గారు చాలా పగడ్బందీగా వారి విధులను నిర్వహించడంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. లాక్డౌన్ను 100% పాటిస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, రేపు ఏ నిర్ణయం వచ్చినా కూడా దానికి కూడా సహకరించాలని ప్రజలు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో రసాయనాల టన్నెల్ ఏర్పాటు, కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టిందన్న మంత్రి మల్లారెడ్డి. బాలానగర్లో లాక్డౌన్ అమలును పరిశీలించిన సిపి సజ్జనార్. జీడిమెట్ల పిఎస్లో అధికారులతో సిపి సమీక్ష సమావేశం. నల్గొండ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా నేల కొరిగిన పంట, తీవ్ర ఆవేదనలో రైతులు. వనపర్తి జిల్లా కొత్తకోటలో రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న ప్రజలు. నిబంధనల ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.